హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్. ఈ వీడియో అయితే 12 రోజుల వీడియో. అమ్మవారి నవరాత్రులప్పుడు నేను పూజ ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. అమ్మవారి నవరాత్రులు అని చెప్పేసి 12 రోజులు అంటున్నానా, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది నేను 12 రోజులు ఎందుకు అన్నాను అని. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. నేనైతే సడన్ గా అమ్మవారి నవరాత్రులు జరుపుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా దానికి పర్మిషన్ తీసుకున్నాం ఆయనది. మామయ్య ఇలా అమ్మవారి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకోనా వద్దా అని. ఇంకా ఆయనైతే నీ ఓపిక నీ ఇష్టం అమ్మ, చేసుకో అన్నారు. నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి 3 days ముందు డిసైడ్ అయినా, కానీ ఇంట్లో మాత్రం అడగలేదు. అదే రోజు అడిగా చేసుకున్నా వద్దని. సరే అన్నాడు. ఇంకా అదే రోజు మార్నింగ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని కడిగి మొత్తం శుభ్రం చేసుకున్నాను. మధ్యాహ్నం తర్వాత అయితే నేను అమ్మవారికి కావాల్సిన పూజ సామాన్ అయితే తెచ్చుకున్నాను. ముఖ్యంగా అయితే అమ్మవారి నవరాత్రులు చేసుకునే టైంలో అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ కావాలి. మా ఇంట్లో అయితే లేదు అమ్మవారి ఫోటో. వరాహి అమ్మవారి ఫోటో కోసం అని చెప్పేసి నేను ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. గ్రీన్ కలర్ శారీ ఉన్న ఫోటో అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అది సెలెక్షన్ చేసుకొని అది ఫ్రేమ్ కట్టించాను. అమ్మవారికి రెడ్ కలర్ పూలు అంటే చాలా ఇష్టము. అట్లానే అమ్మవారికి కంద దీపం పెడితే కూడా చాలా మంచిది. దాంతో పాటు అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేస్తే ఇంకా మంచిది. అందుకోసం అని చెప్పేసి నేను కావాల్సిన పూజ సామాన్ని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసి స్నానం చేసి రెడీ అయితే అయ్యాను. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రుల కోసం అయితే పీఠం అయితే నేను పూజ గదిలోనే పెట్టుకున్నాను. పీఠం పెట్టుకునే ప్లేస్లో అయితే క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ వేసుకొని తర్వాత నేను ఒక చెక్కది ప్యాడ్ ఉన్నది. ఆ ప్యాడ్ మీద అయితే పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద రెడ్ కలర్ క్లాత్ వేసి దాని మీద బియ్యం పోసి బియ్యం మీద అయితే కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి పట్టు అయితే పెట్టుకున్నా. అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నా. అలంకరణ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే పూజ స్టార్ట్ చేయడానికి ముందు అయితే పసుపుతో అయితే గణపతిని తర్వాత అమ్మవారిని 2 పసుపుతో అయితే చేసుకొని పెట్టుకున్నాను. నేను పూజ చేసుకునేటప్పుడు అయితే నందూరి శ్రీనివాస్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చాలా క్లియర్గా ఉన్నది. పూజకు సంబంధించిన సామాన్ అంతా రెడీ చేసుకొని నేను ఇంకా ఛానల్ యూట్యూబ్లో అయితే ఓపెన్ చేసి పూజ విధానం తను చెప్తుంటే తన చెప్పే ప్రాసెస్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. మొదటి రోజు పూజ చేసుకున్నప్పుడు అయితే చాలా ఆందోళనగా ఉంది. ఎలా చేస్తాను, ఏమైనా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత రోజు నుంచి అయితే నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ రోజు ఉన్న టెన్షన్ రెండో రోజుకి లేదు. ఇంకా 9 daysకి వచ్చేసరికి అయితే ఇంకా అలవాటు అయిపోయింది పూర్తిగా అయితే పూజ విధానం అన్ని. అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుంచి అయితే నేను మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ ఉండి లైట్ జ్యూస్ పాలు అట్లా తీసుకొని ఈవినింగ్ టైంలో అయితే స్నానం చేసి వంట చేసుకొని తర్వాత పూజ చేసుకునేదాన్ని. పూజ చేసినాక అమ్మవారికి అయితే వంట చేసిన భోజనం అయితే అమ్మవారికి పెట్టి ఆ తర్వాత అదే భోజనాన్ని నేను తినేదాన్ని. మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు ఫాస్టింగ్ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మవారికి అయితే ప్రసాదం భూమిలో పండిన ఇష్టము. అందుకని చెప్పేసి క్యారెట్, మోరంగడ్డలు, చామగడ్డలు, శనక్కాయలు అదే పల్లీలు అంటారు కదా అవి, ఇంకా దాంతోపాటు దానిమ్మ గింజలు పెట్టాలి. ఇంకా దాంతోపాటు పెరుగన్నం కూడా పెట్టాలి. రెగ్యులర్గా అయితే నేను ఇదే ప్రసాదంగా అయితే పెట్టేది. ఇంకా మెయిన్ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే యాలకులు దంచి మిరియాలు దంచి బెల్లం నీళ్ళలో వేసి పెట్టాలి. అది పానకం, బెల్లం పానకం అమ్మవారికి అయితే చాలా ఇష్టము. ఇది రెండో రోజు పూజ. ఎంత బాగా చేసుకున్నానో రెండో రోజు అయితే చాలా నిమ్మలంగా ప్రశాంతంగా చేసుకున్నాను. ఫస్ట్ రోజు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. పూజ స్టార్ట్ చేయడానికి ముందుగానే నేనైతే అన్నీ నాకు దగ్గరలో అందుబాటులో పెట్టుకొని పూజ చేసేదాన్ని. ఎందుకంటే పూజ చేసే సమయంలో మాట్లాడకూడదు, ఇంకా ఫోన్ చూడకూడదు, ఒకరి మీద అరవకూడదు, ఒకరిని పిలవకూడదు, అట్లా డిస్టర్బ్ అవ్వకూడదు. పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలి. అందుకని చెప్పేసి నేను అన్ని పూజ గది దగ్గర నాకు అందుబాటులో ఉండేటట్లు వీలుగా పెట్టుకొని తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసేది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి నవరాత్రులు అంటే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు జరుపుకునేటప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రవర్తించామో అమ్మవారు మనకు అదే ఇస్తుందంట. అంటే కోపంగా ఉన్నప్పుడు కోపము, ప్రశాంతంగా ఉంటే ప్రశాంతత, ఆ 9 days ఏ విధంగా మనం ఉంటామో అదే మనకు అమ్మవారు ప్రసాదించిద్దంట. అందుకని చెప్పేసి ఆ నవరాత్రుల టైంలో అయితే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. నేనైతే చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నా. అంత ఇష్టంగా చేసుకోవాలనుకున్న దాన్ని ఇంకా ప్రశాంతంగా కాకపోతే ఎలా ఉంటాను. ప్రతిరోజు అదో రకమైన అనుభూతితో చాలా అంటే చాలా ప్రేమతో చేసుకున్నాను అమ్మవారి నవరాత్రులు అయితే. వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నప్పుడు నేను కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. అనుకోకుండా వెళ్ళాను. మా ఆయనకు ఆ రోజు డ్యూటీ లేదు, తీసుకెళ్తా అన్నారు. ఇంకా తీసుకెళ్తా అంటే నేను ఆగుతానా? అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఈ అమ్మవారు అంటే అందరూ ఒకే రూపం కదా, కాకపోతే అవతారాలు వేరు. ఇంకా అమ్మవారి దర్శనం ఇస్తా అంటే నేను అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సరే మావయ్య వెళ్దామని చెప్పేసి ఇద్దరం అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. అమ్మవారి దగ్గరికి కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళి వారాహిదేవి నవరాత్రిలో 4వ రోజు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చేసినాను. ఎందుకంటే అమ్మవారి పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అమ్మవారి పీఠం పెట్టుకున్నాక
9 రాత్రులు అయితే ఖచ్చితంగా పూజ అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. అమ్మవారికి పూజ మాత్రం పగలు సమయంలో అస్సలు చేయకూడదు, రాత్రి సమయంలోనే చేయాలి. ఉదయం అయితే సన్ రాకముంది అంటే 5:30 లోపు పూజ అయిపోవాలి. ఈవినింగ్ అయితే 7:30 తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. 11:30 వరకు పూజ కంప్లీట్ అయ్యేటట్లయితే చూసుకోవాలి. వారాహిదేవి నవరాత్రులు జరిగేటప్పుడు అయితే నీసు తినకూడదు. ఆ 9 రోజులు అయితే చాలా నిష్టగా ఉండాలి. ఇంకా ముఖ్యంగా అయితే బ్రహ్మచర్యం అయితే చేయాలి. వారాహి అమ్మ నవరాత్రులు జరిగే సమయంలో 5వ రోజు అయితే సండే వచ్చింది. సండే రోజు అందరు ఇంట్లో ఉన్నారు. ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినట్లు ఉంటుంది. అమ్మవారికి పూజ కోసం లోటస్ ఫ్లవర్స్ తీసుకొచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళి అమ్మవారి కోసం అయితే తామర పూలు అయితే తీసుకొచ్చినాం పూజలో వాడడం కోసమని. నేను పూజ స్టార్ట్ చేసుకునే సమయానికైతే మా ఆయన డ్యూటీ దిగి వచ్చేవాడు. ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాము. అమ్మవారి పూజ చేయడం అయితే నాకు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే దుర్గామాత నవరాత్రులలో 3 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని పెట్టుకుంటున్నాము. అక్కడ పూజ చేసుకునే అలవాటుకి ఇంకా నాకు ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు చేసుకోవడం అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. అమ్మవారి కోసం అయితే రోజు నేను నిమ్మకాయల దండ వేసేది. 11 నిమ్మకాయలు గుచ్చి ప్రతిరోజు అయితే నిమ్మకాయల దండ అయితే వేసాను. దాంతోపాటు అమ్మవారికి ఇష్టమైన పూలు ఏదో ఒకటి రెడ్ కలర్ పూలు పెట్టడానికి అయితే చాలా వరకు అయితే ట్రై చేశాను. స్టార్ట్ చేసిన డే నుంచి ఇప్పుడు 6th డే అయింది. 6th డే రోజు అయితే రెడ్ కలర్ పూలు అమ్మవారికి పెట్టాలని చెప్పేసి అయితే 101 వరాల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు రెడ్ కలర్ పూలు తీసుకొచ్చి అయితే అవి మంచిగా మాలగట్టి అమ్మవారికి అయితే పెట్టుకున్నా. అమ్మవారికి రెడ్ ఇష్టం కాబట్టి అక్షింతలు కూడా రెడ్డే, నెయ్యి కొంచెం రెడ్ కుంకుమ కొంచెం వేసి అక్షింతలు కలుపుకోవాలి. రెడ్ అక్షింతలే వాడాలి. నార్మల్ సమయంలోనే నేను సాంబ్రాణి బాగా వేస్తాను పూజ చేసుకున్నప్పుడల్లా. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి పూజ స్టార్ట్ చేయడానికి ముందు అంటే నేను వంట చేసేటప్పుడే బొగ్గులు తయారు చేసుకొని పెట్టుకుంటా. పూజ స్టార్ట్ చేసే ముందు ధూపం ఫస్ట్ వేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటా. మళ్ళీ లాస్ట్లో అయితే మళ్ళీ ధూపం వేసుకుంటా అమ్మవారికి. అమ్మవారికి సువాసన భరితమైన పూలు అంటే చాలా ఇష్టం. అందుకనే నేను డైలీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ పెట్టేదాన్ని. అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి నేను ప్రతిరోజు అయితే రెడ్ కలర్ చీర కట్టుకునేదాన్ని. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదము అమ్మవారికి పెట్టిన భోజనం అన్నీ ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అందరం అయితే ఆ ప్రసాదాన్ని అయితే తినేవాళ్ళం. ప్రతిరోజు పూజ చేసే టైంలో అయితే అమ్మవారికి అయితే కుంకుమ అభిషేకం అయితే చేసుకునేదాన్ని. పూజ గది అయితే చాలా నీట్గా ఉంచుకునేదాన్ని. పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా కాళ్ళకు పసుపు రాసుకొని గడపలు కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేదాన్ని. అమ్మవారికి పెట్టిన కంద దీపం నేను 3 డేసే వాడాను. 4th డే నాకు అది కొంచెం పాడైనట్టు అనిపిస్తే తీసి కొత్త కందగడ్డ తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారికి అయితే కంద దీపం పెట్టుకున్నాను. వారాహిదేవి నవరాత్రులు జరిగేటప్పుడు అయితే కిందనే పడుకోవాలి. పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద పడుకుంటేనే మంచిది. పూజ చేసుకుంటూ మంచం మీద పడుకోకూడదు. డే టైంలో మంచం మీద కూర్చోకూడదు కూడా. ఇంకా కాళ్ళకైతే చెప్పులు కూడా వేసుకోకూడదు. ఈ వీడియో అయితే అమ్మవారి వారాహి నవరాత్రులలో 8వ రోజు. అంతకుముందు నేను లోటస్ ఫ్లవర్స్ తెచ్చాను కదా, అవైతే నాకు దాదాపు 3 డేస్ వచ్చేటట్లు నేనైతే దాచిపెట్టుకున్నాను వాటిని. నేను అన్ని వీడియోస్ ఒకే రోజు ఒక లాంగ్ వీడియోలో పెడదామని చెప్పేసి నేను వీడియోలు డైలీ పోస్ట్ చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే నేను అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ చేసిన అని చెప్పేసి వీడియో పెట్టాను అనుకో, నేను వీడియోలో కోసం పూజలు చేసుకున్నా అని చెప్పేసి బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటారు. అందుకని చెప్పేసి ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని రోజులు పూజలు అయిపోయిన తర్వాత నేను వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. ఎంత ఇష్టంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా, అంత ఓపికతో పని అంతా చేసుకొని పూజ చేస్తున్నా అన్నది ఎవరు చూడరు. బుద్ధి తక్కువ వాళ్ళే మాట్లాడుతుంటారు. అమ్మవారి పూజ చేసుకుంటుంది అని చెప్పేసి అనుకోకుండా వీడియోల కోసమే పూజ చేస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ మాటలు. నాకు తెలిసి అయితే వీడియోల కోసం ఎవ్వరు పూజ చేయరు. పూజ చేసుకున్న తర్వాత ఎవరికి పానం ఆగదు వీడియోలు తీసుకోవడం కోసం. అందువల్ల వీడియోలు తీసుకుంటారు. వీడియో తీసుకున్నాక ఇంకా ఫోటోలు కామన్గా స్టేటస్లు పెట్టుకోవడం, ఇన్స్టాలో పెట్టుకోవడం, యూట్యూబ్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకోవడం చేస్తారు అంతే. కానీ వీడియోల కోసం పూజలు అయితే ఎవరు చేయరు. ఎందుకంటే పూజ చేయాలన్నా సరే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ అయితే పూజలు చేయడం అంటే మాటలు కాదు, ఎంత పని ఉంటుందంటే శుభ్రం చేసే పని అయితే చాలా ఉంటుంది. అంత ఓపిక ఉండి అంత చేసుకునే అంత స్టామినా ఉంటేనే ఆ పూజలు చేసుకోలేసారు. అంతేగాని వీడియోల కోసం అయితే ఎవరు పూజలు చేసుకోరు. 8 రోజులు కంప్లీట్ అయినాయి వారాహి అమ్మవారి నవరాత్రులు. 9వ రోజు అయితే అమ్మవారికి ఇంకా లాస్ట్ రోజు. అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే వాయనంగా చీర పెట్టుకోవాలి. వాయనంగా అమ్మవారికి చీర పెట్టడం కోసం అయితే నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను.
వాయనంగా ఇంట్లో ఎవరికన్నా సరే మనకు అంటే మన మంచి కోరుకునే వాళ్ళకి వాయనంగా చీర పెట్టుకోవాలి. చీర కాకపోతే జాకెట్ లేదంటే ఒక్క తమలపాకు అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే ఎవరికైనా ఒకరికి ఇంట్లో పిలిచి అయితే వాయనం ఇవ్వాలి. నాకైతే నా మంచి కోరుకునేది మా మమ్మీకి పిలిచి నేను తనకైతే వాయనం ఇచ్చాను. ఇప్పుడు చీర అయితే అమ్మకొకటి అండ్ అమ్మవారికి ఒకటి రెండైతే తీసుకున్నాను. అలాగే వాయనం ఇచ్చే వాళ్ళకి భోజనం కూడా పెట్టుకుంటే మంచిది. మా అమ్మనైతే పిలిచి ఇంకా ఆమెకి వాయనం అండ్ భోజనం రెండు పెట్టుకుందాం అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. అందుకే అమ్మకు ఫోన్ చేస్తే ఈవినింగ్ టైంలో అయితే అమ్మ వచ్చింది. ఈవినింగ్ వంట కోసం అయితే నేను ఇంకా కూరగాయలు తీసుకొని పూజకు సంబంధించిన సామాన్ అంతా తీసుకొని వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వంట అయితే స్టార్ట్ చేసుకున్నా. నేను చేస్తుంటే నాతో పాటు మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది. ఈరోజు అమ్మవారికి అయితే సేమియా పాయసం స్పెషల్గా అయితే చేసి పెట్టిన. అమ్మవారికి రెడ్ కలర్ చీర అంటే ఇష్టం అని చెప్పేసి అయితే నేనైతే 9 days రెడ్ కలర్ శారీ కట్టుకొని పూజ చేసుకునే సమయంలో మన నోటి నుంచి కూడా దుర్వాసన రాకూడదు. అందుకని చెప్పేసి సాయంత్రం స్నానం చేసేటప్పుడు బ్రష్ చేసుకొని తర్వాత స్నానం చేయాలి. ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు అవి చదువుతుంటాం కదా, అలా చదివినప్పుడు అమ్మవారికి స్మెల్ రావద్దు. అందుకని చెప్పేసి ఈవినింగ్ బ్రష్ చేసుకొని పూజ చేసుకోవాలి. పూజ విధానం మొత్తం కూడా నేను ముందుగానే నందూరి శ్రీనివాస్ ఛానల్లో చూశాను. వారాహి అమ్మదేవి పూజ ఎలా చేసుకోవాలి అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవాలంటే మాత్రం ఆ ఛానల్ ఓపెన్ చేసి తీసి చూసుకోవచ్చు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పూజకి సంబంధించినవన్నీ ఏమేమి కావాలి అని చెప్పేసి అందులో శ్రీనివాస్ గారు చెప్తారు. ఆ గురువుగారు చెప్పిన విధానంగా అయితే నేనైతే పూజ మొత్తం చేసుకున్నాను. నాకైతే దగ్గర పంతులు గారు ఉండి చేస్తే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ అనిపించింది. పూజ సామాన్ తెచ్చుకోవడానికి ముందుగా అయితే ఆ ఛానల్లో వీడియో చూస్తే మనకు పూజ సామాన్ ఏమేమి కావాలి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనకు కావాల్సిన సామాన్ తెచ్చుకొని పూజ చేసుకునేటప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చేసుకోవచ్చు. వారాహిదేవి నవరాత్రిలో 9వ రోజు ఈరోజు 9వ రోజు కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే వాయనం ఇవ్వడం కోసం అమ్మవారిలాగా భావించి మా అమ్మనైతే ఇంటికి పిలిచి మా అమ్మకి వాయనం ఇచ్చి చీర పెట్టి ఇంకా అమ్మకైతే భోజనం పెట్టుకున్నాను. 9 నవరాత్రులు కాబట్టి ఇది 9వ రోజే కాబట్టి అమ్మవారిని అయితే ఈరోజు కదిలిచ్చేది ఉండదు. 10వ రోజు పూజ. 10వ రోజు ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని అయితే ఈరోజు కదిలించవచ్చు, కానీ ఈరోజు శుక్రవారం వచ్చింది. 10వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 9 నిద్రలు అయినాయి కాబట్టి ఇంకా శుక్రవారం రోజు ఎన్ని రోజులు అమ్మవారి ఇంట్లో ఉన్నాక కదిలించి అమ్మవారిని బయటికి పంపించడం ఇష్టం ఉండదు కాబట్టి ఎవరికైనా సరే శుక్రవారం పూట అమ్మవారిని కదిలించి బయటికి పంపించడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేను శుక్రవారం రోజు కదిలించలేదు అమ్మవారిని అయితే. ఇంకా నార్మల్గా రోజు పూజ ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్న 10వ రోజు. తర్వాత 11వ రోజు శనివారం ఏకాదశి వచ్చింది. ఇంకా అమ్మవారికి అయితే మార్నింగ్ టైంలో కదిలించకూడదు, ఎందుకంటే అమ్మవారు నైట్లో పూజ చేయించుకుంటారు కాబట్టి మార్నింగ్ అయితే నేను ఇంకా పూజ చేయలేదు. ప్రతిరోజు అయితే ఈవినింగే పూజ చేశాను. మార్నింగ్ టైంలో అమ్మవారిని కదిలియకూడదు కాబట్టి నేను ఈవినింగ్ 11వ రోజు పూజ చేసుకొని అమ్మవారిని అయితే కదిలించాను. ఇంకా పూజ చేసుకునే సమయంలో అయితే నేనైతే వీడియోలు అసలు తీయలేదు. పూజ అయిపోయినాకైనా లేకపోతే పూజకు ముందైనా సరే వీడియోలు తీసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అమ్మవారిని కదిలించిన తర్వాత వీడియో ఇది. 2 రోజులు పూజ చేసుకున్నా, ఇప్పుడు కదిలించేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. ఇంకా అమ్మవారిని కదిలించిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన దీపాలు కొండెక్కిన తర్వాతనే అమ్మవారిని సదురుకోవాలి. ఇంకా నైట్ సదరకుండా నేను నెక్స్ట్ 12th రోజు సండే రోజు మార్నింగ్ అయితే నేను ఇంకా అన్నీ నీట్గా సదురుకున్నాను. అమ్మవారికి అభిషేకం చేసినాయి కదా, అభిషేకం చేసిన కుంకుమ అయితే ఒక డబ్బాలో పెట్టుకున్నాను. రోజు పూజ చేసుకునే సమయంలో పెట్టుకోవచ్చని. అమ్మవారికి అయితే ఇన్ని రోజులు అభిషేకం చేసుకుంది అయితే ఈ రూప్కే. ఇదైతే కనకదుర్గమ్మ రూపు. అమ్మవారి దగ్గర వాడిన పూజ సామాన్ అన్నీ అయితే ఒక కవర్లో అయితే నీట్గా సదురుకొని పెట్టుకున్నా. తొక్కిట్లల్లో ఎక్కడ పడేయకూడదని చెప్పేసి పూజకు వాడిన ప్రతి ఒక్క సామాన్ అయితే నేనైతే ఎక్కడ పడితే అక్కడ పడేయను. అవన్నీ తీసి ఒక దగ్గర కవర్లో పెట్టుకొని అన్నీ కలిపి ఒకేసారి నేను కాలువలో పారే నీళ్ళలో అట్లా వేసుకుంటాను. చెరువులో కూడా వేయను. అన్నీ నీట్గా చదువుకున్న తర్వాత మొత్తం మళ్ళీ శుభ్రంగా పూజ గది అయితే మొత్తం తుడుచుకొని మళ్ళీ యథాతథిగా నా పూజ గదిలో ఉన్న దేవుళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టుకున్నాను మంచిగా. ఇంకా అమ్మవారిని అయితే ఇటువైపు ఇంతకుముందు అయితే సత్యనారాయణ స్వామి ఫోటో ఉండే, ఇప్పుడు అమ్మవారిని పెట్టుకున్న వారాహిదేవిని. ఇంకా అమ్మవారికి ఎదురుగా అయితే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకున్నాను. ఇంకా 12వ రోజు పూజ చేసుకున్నాను. అందుకే నాకు నవరాత్రుల రోజు 12 రోజులు పూజ అయింది. ఓకే అండి, మరి ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. నేను చేసుకున్న పూజ విధానంలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా సరే ఎవరు ఏం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నాకు తెలిసిన పూజ నేను ఇష్టంగా నాకు వచ్చిన విధంగా చేసుకున్నాను. ఇది చేసిరు అది చేసారు అని చెప్పేసి మిస్టేక్స్ అయితే అస్సలు చూపించకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.